హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి చేత్తో ఏదో పట్టుకొని ఉన్నాను, వెనకాల ఏయో కనపడుతున్నాయి అనుకున్నారా? ఏం లేదండి, ఎలక్షన్స్ కదా మన ఆంధ్రాకి. ఇప్పుడు ఓట్ వేయడానికని వచ్చామన్నమాట మా ఊరికి. సో మా ఊర్లో మా ఇంట్లో వచ్చేసి జాక్ ఫ్రూట్ ట్రీ ఉంది, అదే పంచుతోనల్ ట్రీ. ఇదంతా చూసారా, ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా, ఇప్పుడు కోసేసుకొని తినేద్దాం రండి ఆ కాయలు. పెద్ద ప్రయోగం చేయబోతున్నాను, ఫస్ట్ టైం వస్తున్నాను నేను. చాలా టైట్ గా ఉంది. కొట్టు, ఇంకో కొట్టు. అలా కోస్తే రాదు, దెబ్బ కొట్టాలి. వెరీ గుడ్, కమాన్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, కమాన్, డూ ఇట్. వన్ మోర్. మీద పడతాయి, చూసుకో అంకుల్, జాగ్రత్త, మీద పడతాయి. ఎంత కష్టపడాల్సి వస్తుంది జాక్ ఫ్రూట్ కోయాలంటే. ఇదండి నేను చేసిన ప్రయోగం. కోసుకొని తినేద్దాం ఈ కాయల్ని. దాంట్లో నుంచి పాలు చూడండి ఎలా కాడుతుంది. యాక్చువల్లీ కోసిన తర్వాత మనం కొంతసేపు ఇట్లా ఉంచాలి. వీటిని ఉంచితే ఏమవుతుందంటే దానిలో వచ్చే మిల్క్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇదేమవుతుందంటే మన బట్టలకి, మన డ్రెస్, మన ఒంటికి అంటిందంటే అదొక టైప్ ఆఫ్ గమ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఏం చేస్తామంటే ఈ మిల్క్ అంతా పోయిన దాకా దాన్ని వదిలేస్తాం కొద్దిసేపులాగా. తర్వాత వీటిని కోసుకొని తింటాం. హాయ్ వ్యూయర్స్, గుర్తుందా ఈ పంచకాయ? మన కోసాం కదా మనము. ఇప్పుడు ఈ 3 days తర్వాత ఈ పంచకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. కానీ నాకు ఈ పంచకాయ ఎలా కట్ చేయాలో రాదు. అప్పు నీకొచ్చా? సుజ్జి నీకొచ్చా? వదినా మీకొచ్చా? ఈ పంచకాయ ఎలా కట్ చేయాలో నాకు రాదు వద్దా, నీకొచ్చా? ఓకే రండి, అయితే జాయిన్ అయిపోయింది. ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలా? రెడీగా పెట్టేశాను. ఓకే, పిల్లలు మీరు హెల్ప్ చేస్తారా కట్ చేయడానికి? కొద్దిగా ట్రై చేయండి ఒకసారి. సరే వదిన, మనమే ట్రై చేద్దాం. ఓకే ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నాము. ఆయిల్ తీసుకొని చేతులకి అప్లై చేసేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దాం వదిన, దీన్ని ఇట్లా పట్టుకోమంటారా? పట్టుకోవచ్చు. ఓకే, కట్ చేయనా? నేను కట్ చేయండి. యాక్చువల్లీ పంచకాయ చాలా టఫ్ అనుకుంది కదా అన్ని ఫ్రూట్స్ లో. అవును, ఈ లోపల తొనలన్నీ ఉంటాయి కదా, అవి తీసి పొడుపు కథ కూడా ఉంటుంది చిన్ని. తండ్రి తరగరా, తల్లి పీచ్ పీచ్, పిల్లలు రత్నమాణిక్యాలు అంటారు, తెలుసా చిన్ని? ఓకే, అంటే ఇదే. అదే తండ్రి గరగర అంటే పైన అంతా గరగరమంటా ఉంటది కదా, ఇది తల్లి పీచ్ పీచ్ అంటే లోపలంతా పీచ్ ఉంటది కదా. అవునవును. పిల్లలు రత్నమాణిక్యాలు అంటే తొనలు అనమాట. అవన్నీ తీసుకుని తింటాం కదా మనం. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చాలా బాగుంటది ఇది టేస్ట్. కట్ చేయడానికి కష్టం అనిపిస్తుంది కానీ తింటే మాత్రం అసలు. అడుగుతున్నావు నాన్న, ఆయిల్ ఎందుకు రాసుకుంటామా? ఎందుకంటే లోపల గమ్మి గమ్మిగా ఉంటది అనమాట ఈ కాయ. సో అదంతా మన హ్యాండ్స్ కి అవ్వకుండా ఉంటది అని చెప్పేసి రాసుకుంటాం. సక్సెస్. పనస్తానా? ఇదిగో మేదాకి ఇస్తానమ్మా, అందరికి ఇస్తాను. మెత్తగా
అవునా టేస్ట్ ఎలా ఉందప్పు? ఇదిగో సుజ్జుకి ఇస్తాను తల్లి, సృజన్ కి, ఇదిగో మేదమ్మకి. అంటే రెడీ అయిపోయింది వదినా, మనం స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్. ఇందాక పిల్లలు మీరెవరు హెల్ప్ చేయలేదుగా, ఇప్పుడు ఎవరు తినడానికి వస్తారు? తీసుకోండి ఒక్కొక్కటి, ఎలా ఉందో చూడండి. అత్తమ్మ ఇదిగోండి. చిన్ని కట్ చేసేటప్పుడు చాలా కష్టం అనిపించింది కానీ బాగున్నాయి కదా తొనలు వలిచిన తర్వాత. అవును వదినా, చాలా బాగున్నాయి. If you're watching our video for the first time, please subscribe to our channel